పైరవీలు కాకా పట్టడం రాకే తనకు సీటు రాలేదని అభిప్రాయపడ్డారు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు. ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ బలోపేతానికి తాను ఎంతో కృషి చేశానన్నారు. నియోజకవర్గంలో సర్వేలు ప్రజావాణి అంతా జనసేనకు సీటు రావాలని కోరుకుంటే దానికి భిన్నంగా జరగడం అర్థం కావడం లేదన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ ఏలూరు జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానంటున్న జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడుతో మా కరెస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల ప్రకటన చేశారు. మరోపక్క ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు సీటును టీడీపీ అభ్యర్థిగా కేటాయిస్తూ ప్రకటించడం కూడా జరిగింది. మనతో మాట్లాడడానికి జనసేన అభ్యర్థి ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. సార్, ఏంటి ఏలూరు సీటు టీడీపీకి ఇచ్చారు, ఏంటి మీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఏం లేదు అంటే పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పార్టీ ఇవ్వకపోయినా కానీ పార్టీ బలోపేతం కోసం ఈ యొక్క 5 సంవత్సరాలు కూడా పనిచేసాం. 2019లో పిలిచి టికెట్ ఇచ్చారు, ఆ రోజు పోటీ చేసాం. సాధ్యమైనంత వరకు ప్రజాశక్తుల్లో పోరాటం చేసాం. ఈరోజు ఏంటంటే మరి ఇద్దరు అధినేతలు తీసుకున్నటువంటి నిర్ణయం కనుక వాళ్ళు ఏ రకంగా ఆలోచన చేసి ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనేది వాళ్ళకి తెలుసు, కానీ మనకు తెలియదు. దాన్ని ఏంటంటే ఇచ్చినటువంటి దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. పార్టీగా ఇప్పటివరకు ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి వేదిక ద్వారా ప్రజా సమస్యల మీద పనిచేసాం. తదుపరి మేము కూడా కూర్చొని మాట్లాడుకొని ఆలోచన చేసుకొని ఏ రకంగా నడుచుకోవాలనే దాని మీద ఆలోచన చేస్తాం. అంటే వాస్తవంగా ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు సీటు జనసేనగా వస్తుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా జన సైనికులందరూ భావించిన పరిస్థితి. మీరు కూడా జనంలోకి జనసేన కార్యక్రమాలతో పాటుగా పవన్ కళ్యాణ్ వారయాత్ర కూడా విజయవంతం చేశారు. ఇటువంటి సందర్భంలో అసలు ఏంటి ఆర్డ్స్ ఏమున్నాయి అనుకుంటున్నారు? ఎందుకని రాలేదని మీరు ఏమైనా పోస్ట్ మార్టం చేసే పనిలో ఏమైనా ఉన్నారా? ఏం లేదు, అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే అంటే కొన్ని పైరవీలు వ్యవహారాలు అట్లాంటివి పనిచేసినాయి అనుకోవాలి. నిజాయితీగా మరి పార్టీ కోసం పార్టీ ఇచ్చినటువంటి పార్టీ కార్యక్రమాలు ఇవ్వనప్పుడు కూడా మేము కొన్ని కార్యక్రమాలని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కొన్ని కార్యక్రమాలు చేయటం, ప్రజల పక్షాన ఉండటం, ప్రభుత్వాన్ని ఎండగడటం, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులని లేకపోతే ప్రభుత్వాన్ని ఇట్లా చేసుకుంటూ వచ్చాం. కానీ ఏంటంటే మరీ 24 సీట్లకే కుదించబడటం, బలంగా ఉన్న చోట అంటే ఇటు ఇంటెలిజెన్స్ కానీ లేదనుకుంటే అటు సర్వేలు కానీ అన్నీ కూడా జనసేనకి ఏలూరు నియోజకవర్గం చెప్పినప్పుడు కూడా మరి వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచనతో ఇచ్చారనేది అది ఇంకా అర్థం కాలేదు. సరే, ఏదేమైనా కానీ వాళ్ళు తీసుకున్నటువంటిది ఫైనల్ నిర్ణయం కనుక మనం చేసేది ఏం లేదు. మా వరకు మేము ఏ రకంగా నడుచుకోవాలి, ఏ రకంగా ఉండాలి అనే దాని మీద తదుపరి ఆలోచన చేసుకొని చెప్తాం. ఓకే, అయితే మొత్తమే చూసుకుంటే జనసేన పార్టీ బలోపేతానికి తాను ఎంత కృషి చేశానో ఇటు సర్వేలే కానీ ప్రజల్లో కానీ ఏలూరు సీటు జనసేనకే వస్తుందన్న సమయంలో ఈ విధమైన ప్రకటన రావడం కొంత బాధాకరం. కానీ తన ఈ అనుచరులు ఇటు జన సైనికులందరితో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తానని ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.